బ్రేకింగ్ చూస్తున్నాం. సినీ నటుడు విజయ్ దేవరకొండకు ఊహించిన షాక్ తగిలింది. విజయ్ దేవరకొండపై గిరిజన సంఘాలు తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తూ తన పట్ల ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఇక ఇటీవల విజయ్ దేవరకొండ హీరో సూర్య నటించిన రెట్రో సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో హైదరాబాద్లో జరిగింది. ఇక ఈ నేపథ్యంలో విజయ్ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా విజయ్ దేవరకొండ ఆపరేషన్ సింధూర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సినిమా సమయంలో భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి ఆపరేషన్ సింధూర్ గురించి ఆయన మాట్లాడుతూ వ్యాఖ్యలు చాలా తీవ్రంగా గిరిజన సంఘాలు మానసికంగా ఇబ్బందులకు గురి చేశాయి, మనోవేదన కలిగించాయంటూ ఇక్కడ ప్రధానంగా ఆందోళన వ్యక్తం చేశారు. ఆ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ క్షమాపణలు కూడా చెప్పారు. రైట్, సినీ నటుడు విజయ్ దేవరకొండకు ఊహించిన షాక్ తగిలింది. విజయ్ దేవరకొండపై గిరిజన సంఘాలు తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేస్తాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ఫిలిం రిపోర్టర్ అశోక్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. యాక్చువల్గా ఈ రెట్రో ఫంక్షన్ ఆడియో ఫంక్షన్లో ప్రీ రిలీజ్ ఫంక్షన్లో జరిగినటువంటి కొన్ని విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతానికి ఇంకా కూడా అవి ఇంకా కార్యరూపం దాలుస్తున్నాయి. ప్రస్తుతానికి ఏంటంటే దానిపై వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మరి అంటే విజయ్ దేవరకొండ గతంలో కూడా అనేక వ్యాఖ్యలు చేశాడు, ఎప్పుడు కూడా ఇంత వివాదాలు. అయితే ఈ ట్రైబల్స్ సంబంధించినటువంటి అధ్యక్షులు బాబురావు దీనిపై మన రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఆయన ఎస్సీ ఎస్టీ సంబంధించి కంప్లైంట్ చేయడం జరిగింది. ఇదే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి ట్రైబల్స్ కూడా ఈ వ్యాఖ్యలు ఖండించారు. ఆయన ఆ రోజు చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే అప్పుడు మన ఆపరేషన్ సింధూర్ పై అంటే పాకిస్తాన్ ఎప్పుడైతే మనపై దాడులు చేసిందో, ఈ పహల్గామా సంబంధించినటువంటి దాడులు చేసిందో దానికి సంబంధించినటువంటి పాకిస్తాన్ వాళ్ళపై కూడా అక్కడ ఉన్నటువంటి బిరాదల్ని ఉద్దేశిస్తూ కనీసం చదువు అది లేదు, గతంలో ట్రైబల్స్ 500 ఏళ్ళ క్రితం ట్రైబల్స్ కొట్టుకున్నట్టు పిచ్చి పిచ్చిగా కొట్టుకునే పరిస్థితి వస్తుంది, చదువు వాళ్ళకు లేదని చేస్తూ వారిని విమర్శించాడు. అంటే ప్రత్యేకంగా ట్రైబల్స్ ని విమర్శిస్తూ కాదు, అట్లా తీరు ఉంది వ్యవహారం అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అయితే దానికి అప్పుడే కొన్ని సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారోకలు ఇవన్నీ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి తాజాగా రాయదుర్గం పోలీసులు ఎస్సీ ఎస్టీ హీరో విజయ్ దేవరకొండ పెట్టడం సో ప్రస్తుతానికి చర్చనీయాంశంగా మారింది. దీనికి పోలీసులు కూడా ఆయన తీసుకొని విచారించి ఆ తర్వాత చేసిన వ్యాఖ్యలు ఉన్న టేపులు ఆడియో ఫంక్షన్ లో అయినటువంటి వ్యాఖ్యలు ఏంటి, ఏ ఉద్దేశంగా అన్నాడు అనేది కూడా ఆయన కూడా విచారించిన తర్వాత దీనిపై కూడా పూర్తి స్థాయి నివేదిక అధికారులకు ఇచ్చి ఆ తర్వాత ఆయనపై కూడా అంటే యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతానికి మాత్రం ఇండస్ట్రీ మాత్రం ఒకసారి అవాక్ అయిందని చెప్పాలి. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కూడా ఈ నిర్ణయం అంటే ఈ యొక్క కేసు విషయం పట్ల ఒకసారి సోషల్ మీడియాలుగా కేసు బుక్ అయిందన్న కానించి కొంత అతనికి సపోర్ట్ చేస్తూనే అలాగే నిర్గాంత పోతూ కొన్ని మెసేజ్లు కూడా పెడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం రాజశేఖర్. రైట్, ప్రధానంగా అంటే ఇంతవరకు ఏమైనా నోటీసులు విజయ్ దేవరకొండకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో తను క్షమాపణ కూడా చెప్పినటువంటి పరిస్థితి, తను ఏ సందర్భంలో మాట్లాడాల్సి వచ్చిందో ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. సో అయినా మళ్ళీ కేసు నమోదవటం, సో పోలీసులు ప్రధానంగా నోటీసులు ఏమైనా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉందా? సో వెనక్కి తగ్గే అవకాశం ఉందా గిరిజనులు క్షమాపణతో? అంటే యాక్చువల్గా మీరు అన్నట్టుగా విజయ్ దేవరకొండ క్షమాపణ అయితే కోరాడు. ఇది కేవలం ఉద్దేశపూర్వకంగా అనలేదు, అనుకోకుండా అన్న మాటలే తప్ప వేరే ట్రైబల్స్ అంటే నాకు చాలా గౌరవం ఉంటుంది, అది నేను గతంలో అంటే ఫ్యూచర్లో చేసే సినిమాల్లో కూడా ట్రైబల్కి సంబంధించిన కొన్ని సినిమాల్లో కూడా నటించబోతున్నాను, సో నాకు వారంటే గౌరవం, కానీ ఇట్లా చేయలేదని చెప్పాడు. అయినప్పటికీ కూడా మరి ట్రైబల్స్ మాత్రం దీంట్లో ఎక్కడ కూడా వాళ్ళు కాంప్రమైజ్ అయినట్టు అనిపించలేదు. ఆయన వ్యాఖ్యలు కూడా సీరియస్ గా తీసుకొని సరే అనట్లేదు. వారు సీరియస్ గా ఈ యొక్క కేసు విషయమై ఫాలోఅప్ చేయడంతో అధికారులు కూడా ఇప్పుడు టేప్స్ కొన్ని సమర్పించారు. యాక్చువల్ గా ఈ ట్రైబల్ సంబంధించిన ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళందరూ కూడా పోలీసులు కూడా తీసుకొని దాన్ని ప్రాథమికంగా అయితే కేసు బుక్ చేశారు. దీనికి సంబంధించి కూడా మరి విజయ్ దేవరకొండ మరోసారి చెప్తారా లేకపోతే కేసు పెట్టే వాళ్ళతోటి సంఘాలతోటి మాట్లాడతారా? తర్వాత ఇదైతే పోలీసులు మాత్రం వస్తుంది అంటే సెటిల్మెంట్ చేసుకుంటే వారు రాజీ కుదుర్చుకున్నటువంటి అవకాశం ఇస్తారు. అంటే కేసు విషయంలో మాత్రం ఎందుకంటే ఇటువంటి వ్యాఖ్యలు మళ్ళీ చేయొద్దనేది ఒక వార్నింగ్ అయితే ఇవ్వచ్చు.
కానీ మరి ప్రస్తుతానికి మాత్రం అదేం కనిపించట్లేదు. నోటీసులు వరకైతే మేము పంపించామని పోలీసులు చెప్తున్నారు. అయితే 1-2 రోజులు ఆయన కూడా విచారణ పిలిచి దాని తర్వాత పోలీసులు కూడా యాక్షన్ ఉంటుందని మనకు తెలుస్తుంది రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ అశోక్.